ఈరోజు మనం ఆనపకాయ టమాటాలతో ముక్కలు పులుసు పెట్టుకుందాము. ఆనపకాయ ముక్కలు కట్ చేసుకున్నాను, చూపిస్తున్నాను. టమాటాలు 2 బెండకాయలు 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని మెంతులు, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఇప్పుడు నేను చైనీస్ రెస్టారెంట్లో చెఫ్ లాగా తిప్పుతున్నాను, మీరు అలా తిప్పకుండా గరిటె వాడండి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోండి, వేగనివ్వండి. తర్వాత కట్ చేసుకున్న ముక్కలన్నిటిని దాంట్లోకి వేసేసుకోండి. మీకు ఇంకా వంకాయ ఇవన్నీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. చూపిస్తున్న విధంగా చింతపండుని బాగా గుజ్జుతో రసం తీసుకుని ఆ గ్లాస్తో దాంట్లో పోసేసుకుంటున్నాను. తర్వాత 3 గ్లాసులు నీళ్లు పులుసులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు, ఉప్పు ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం బెల్లం కూడా వేసుకుందాం. బెల్లం ఆప్షనల్, కానీ వేస్తే చాలా బాగుంటుంది. అలా మరగనిద్దాము. మరిగే కొద్దీ టేస్ట్ బాగుంటుంది. మరిగాక కొన్ని నీళ్ళు తగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇంకో గ్లాస్ నీళ్లు పోద్దాం దాంట్లో. పులుసు దగ్గరికి రావడానికి కొంచెం బియ్యం పిండి చూపిస్తున్నా, 1 స్పూన్ అంత బియ్యం పిండి చాలు. కొన్ని నీళ్లు కలుపుకున్నాను. ఇప్పుడు ముద్దలు లేకుండా కలిపేసుకొని పులుసులోకి పోసేసుకున్నాము. ఇప్పుడు మనం పులుసుని ఇంకొంతసేపు మరగనిస్తే టేస్ట్ బాగుంటుంది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని తినండి, అద్భుతంగా ఉంటుంది.